కనుక దేవుని పిల్లలమైన మనం కొంచెం మరి చట్టాన్ని కూడా తెలుసుకోవాలా. దయచేసి మీ అందరూ కూడా యేసుక్రీస్తు మంచివాడు అని చెప్పండి, కానీ ఇతర దేవుడిని దేవతల్ని మీ నోటితో ఎప్పుడు కూడా మరి వక్రంగా మాట్లాడద్దు. అలాగని పిరికి పందుల్లో మాత్రం ఉండకూడదు. గోడ మీద పిల్లిలాగా ఎవరికో కష్టం వస్తే ఏమీ చేతకాని వాళ్ళలాగా ఉండకూడదు. నేను గత వారం చెప్పాను కదా, దానియేలుకి జీవ వచ్చిన తర్వాతే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. జీవో ఆర్డర్ పాస్ అయిపోయింది, రాజుగారే ఇచ్చారు జీవో. ఎవడైనా ప్రార్థన చేస్తే వాడిని తెచ్చి ఎక్కడ వేసేమన్నాడు? అగ్ని సింహాల బోన్లో పడిమన్నాడు. జీవో పాస్ అయిందని తెలిసి కూడా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం జీవో పాస్ అయిందని తెలిసి కూడా ఏం చేశాడంటే తన దేవుడిని ఆరాధించడం మానలేదు. యెరూషలేము వైపు కిటికీల తలుపులు తెరిచి ఆరాధించాడు. దానివల్ల ఎంత అద్భుతం జరిగిందంటే మొత్తం ఆ దేశమంతా కూడా ప్రభు వైపు తిరిగిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే ఒక్కడు తెగిస్తే, ఒక్కడు ధైర్యం వహిస్తే, బహుశా అనుకొని ఉంటాడు దావీదేమనంటే, నేను చచ్చాను కానీ నా దేవుడిని ఎటువంటి పరిస్థితిలో హీనపరచను. చాలామంది దేవుడిని హీనపరుస్తున్నారు. వాళ్ళు పట్టుకొని ఎలాగనేస్తున్నారు, కొడతాను చంపుతాను అంటే రాజీ పడిపోమని ఎప్పుడు మీరు ఎవరికి సలహా చెప్పొద్దు. మీకు చేత కాకపోతే నోరు మూసుకొని వెళ్ళిపోండి, కానీ రాజీ పడిపోమని సలహా చెప్పొద్దు. ఈరోజు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అది మన అంశం ఏంటంటే, దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు అంతకంతకు నీరసిల్లేను. అది అంటే 2 కుటుంబాల గురించి మనం బోధిస్తున్నాం. 3 వారాలు అయింది. ఒక కుటుంబం దీవించబడ్డ కుటుంబం, ఆశ్రయింపబడే కుటుంబం, బలపరచబడే కుటుంబం, అన్ని విధాలుగా కూడా సంతోష సహవాసాలతో ఆనందాలు అనుభవించే కుటుంబం. మరొక కుటుంబం వచ్చామో ఏమాత్రం కూడా సంతోషం లేకుండా భయంతో, దుఃఖంతో, వేదనతో నాశనం అయిపోయే కుటుంబం. ఈ 2 కుటుంబాలు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన కుటుంబాలే. వీళ్ళిద్దరూ కూడా క్రైస్తవులే. ఈ 2 కుటుంబాలు ఎవరు అండి? క్రైస్తవులే. ఇద్దరిని దేవుడే అభిషేకించాడు. ఇద్దరు ప్రారంభం కూడా చాలా బాగుంది. సౌలు ఏమైనా చెడ్డవాడు అనంటే సౌలు చెడ్డవాడు కాదు. అధికారం కోరుకునేవాడే కాదు. నాకు వద్దయ్యా పదవి అని సామానుల్లో దాగుంటే సమూయేలు వెళ్ళి పిలుచుకొని వచ్చి సౌలుని తైలపు బుడ్డి పోసి అభిషేకించాడు. వద్దున్నవాడిని చేశాడు. దావీదుకి తర్వాత చేశాడు, కానీ మొట్టమొదట ఇశ్రాయేలీయులకి రాజు ఎవరండి? సౌలు. మొట్టమొదట రాజు సౌలు మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సౌలు ఆశీర్వాదం ఇస్తాడు. సౌలు ద్వారా నేను కోరుకునే కోరికలు, నేను ఆశించే ఆశలు నేను నెరవేరుతాయి. సౌలు కూడా చాలా బాగా పరిపాలించాడు. సౌలు కూడా చాలా బాగా దేవుడంటే భయంతో, భక్తితో, విశ్వాసంతో సాగిపోయాడు. జాగ్రత్తగా వినండి. మనం కూడా చాలాసార్లు మన విశ్వాస జీవితంలో ఎప్పుడు పాడైపోవాలని, పతనం అయిపోవాలని, లేకపోతే దేవునికి దూరం అయిపోవాలని, దేవునికి మరి వ్యతిరేకంగా బ్రతకాలని ఉండదు. ఎవరైనా ఉంటారా? ఎందుకు రక్షణ పొందుతాం, ఎందుకు మారు మనసు పొందుతాం, ఎందుకు బాప్తిసం పొందుతామంటే దేవునితో కలిసి బ్రతకాలని, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉండే శక్తులు, మన చుట్టూ ఉండే స్నేహితులు, మన చుట్టూ ఉండే పరిస్థితులు మనని దేవునితో నిలవకుండా, దేవునితో కలవకుండా, దేవునితో సాగిపోకుండా, దేవునితో నిలవకుండా మనని పాడు చేస్తాయి. కొన్నిసార్లు మనలో ఉండే బలహీనతలు. సౌలుకు ఒక బలహీనత ఉంది. ఏంటంటే తనకన్నా ఎవడు గొప్పవాడు ఉండకూడదు. ఏంటి ఆ గొప్పవాడంటే, సౌలు ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు సౌలుని. దావీదుకు వేల కొలది, సౌలుకి ఎప్పుడు ఈ పాట విన్నాడో అమ్మో తనలో కక్ష పెరిగింది, క్రోధం పెరిగింది. నాకు లేని ఘనత, నాకు లేని పేరు ప్రఖ్యాతలు, నాకు లేని
ఈ గొప్పతనాలు? వీడికేంటి? వీడు చూస్తే గొల్లోడు, వీడు చూస్తే చదువు లేనివాడు. నాకైతే చదువు ఉంది, నేను బెన్యామీని గోత్రీయుడును, నా తండ్రి ధనవంతుడు, బలవంతుడు, శక్తివంతుడు, నాకైతే బ్యాక్గ్రౌండ్ ఉంది. వీడికేమీ లేదు. కానీ ప్రజలు వీడినే కావాలని కోరుకుంటున్నారు, ప్రజలు వీడినే ప్రేమిస్తున్నారు, ప్రజలు వీడినే కనపరుస్తున్నాడు. నేను అధికారంలో ఉన్నాను, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నాడు సౌలు. ఇద్దరు నడుచుకొని వెళ్తున్నారు. అధికారంలో ఉండే రాజు గొర్రెలు మేపుకుంటున్న గొల్లవాడు. ఇద్దరు నడుచుకొని వెళ్తుంటే అధికారంలో ఉండే రాజుని గనపరచకుండా అధికారం లేని ఒక గొల్లవాడిని ఏం చేస్తున్నారు? గనపరుస్తున్నారు. అప్పటి నుంచి సౌలు మనస్సు మారిపోయింది. ఇలా మన జీవితాల్లో మీకంటే మంచి అందగాలు కనబడతారనుకోండి, చూసి సంతోషించండి. మీకంటే మంచి పాటగాలు కనబడతారనుకోండి, చూసి ఆనందించండి. మీకంటే మంచి ప్రార్థనా పరులు కనబడతారనుకోండి, చూసి ఆనందించండి. మీకంటే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గలవారు ఉంటారనుకోండి, చూసి ఘనపరచండి. ప్రభువా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఇచ్చావు అని ఘనపరచండి. వీలైతే ఆ స్థితికి వెళ్ళడానికి మీరు ఆశపడండి. పౌలు ఏం చేశాడంటే దావీదుని లేపేయడానికి చూశాడు, దావీదుని చంపేయడానికి చూశాడు. ఎలాగ చంపేయడానికి చూశాడంటే చివరికి కూతుర్నిచ్చి పెళ్లి చేసి కూడా అంటే సౌలు ఎంత కన్నింగ్ నేచరో చూడండి. తన కూతురికి అల్లుడుగా చేసి కూడా దావీదుని ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలని ప్రయత్నం చేశాడు. సౌలు అంతకంతకు నీరసిల్లెను, దావీదు అంతకంతకు ప్రబలెను. నీ యొక్క లక్షణాలే నిన్ను కేనపరుస్తాయి, నీ యొక్క లక్షణాలే నిన్ను బలహీనపరుస్తాయి. నువ్వు చేసే మాయ పనులే, నువ్వు చేసే కొన్ని చెడ్డ పనులే నిన్ను దేవునికి దూరం చేసి దెయ్యానికి దగ్గర చేస్తాయి. కనుక దావీదులో ఉండే మంచి లక్షణాలు చూసాం. మొట్టమొదట ఏం చేసామంటే దావీదుకు దేవుని మందిరం అంటే చాలా మక్కువ, ఇష్టం. దేవుని మందిరంలో ఉండాలని ఎప్పుడు మామూలు అప్పుడు కాదు. హీఈస్ ఎ బిజీ మ్యాన్. రాజు అయిన తర్వాత కూడా ఆయనకి ఇష్టం ఎవరంటే, ఒకవేళ దావీదుని పిలిచి ఈ ప్రపంచంలో నీకేది ఇష్టం అని అడిగితే ఏమని చెప్పేవాడు? దేవుని మందిరమే. నువ్వు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్గా ఉండడం మంచిదా, దేవుని సంధిలో ఉండడం మంచిదంటే ఆయన చెప్పాడు ఏంటంటే దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట ఎప్పుడు అది. ఈజ్ ఎ పొలిటీషియన్. ధనవంతుడైన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే అందరూ గుడికి వెళ్తుంటే అప్పుడు అంటున్నాడు ఆయన, యెహోవా మందిరమునకు జనులు వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు నా హృదయం ఏమైపోతుంది? ఎంతో సంతోషిస్తుంది. కొన్నిసార్లు పనులు బట్టి నేను వెళ్ళలేకపోయినా ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కొంతమందికి బూతులాడిన వాళ్ళంటే ఇష్టం, కొంతమందికి తవ్వులాడిన వాళ్ళంటే ఇష్టం, కొంతమందికి కొట్టుకున్న వాళ్ళంటే ఇష్టం, కొంతమందికి డబ్బు సంపాదించిన వాళ్ళంటే ఇష్టం. కానీ దావీదుకి ఎవరిష్టం? దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళంటే ఇష్టం, పాటలు పాడిన వాళ్ళంటే ఇష్టం, ప్రార్థన చేసిన వాళ్ళంటే ఇష్టం, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండిన వాళ్ళంటే ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా, ఆయన మట్టుకు ఆయన అంటున్నాడు, దేవా నీ దగ్గర ఒక్క వరం అడుగుతున్నాను, నీ సన్నిధిలో నీ ప్రసన్నత నేను చూడాలని ఒక్క వరం అడుగుతున్నానయ్యా. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయాలని, నివసించాలని కోరుకుంటున్నాను. ఈ రాజ్యము ఈ డబ్బు ఈ సంపద ఇవన్నీ వదిలేయాల, చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేయాలని కోరుకుంటున్నాను. అంటే తనకుండే ఆశలో తను దీవించబడడానికి, తను ఆశీర్వదింపబడడానికి, తను అత్యధికమైన స్థితికి వెళ్ళడానికి కారణంలో మొట్టమొదటి ఏంటంటే దేవుని మందిరం అంటే తనకి ఎక్కువ మక్కువ. చాలాసార్లు మీకు చెప్తుంటాను, ఎన్ని పనులున్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వారంలో 2 గంటలు దేవునికి ఇచ్చేయండి. దేవునితో గడపడానికి ప్రయత్నం చేయండి. దేవుని మందిరంలో కూర్చొని, నాయన నన్ను ఈ వారమంతా కాపాడవని ఒక్క నిమిషం దేవునితో గడపండి. పనులు ఉంటాయని నేను అంటాను,
అత్యధికమైన పనులు ఉండొచ్చు. దావీదు కంటే బిజీ షెడ్యూల్ కలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన చక్రవర్తి, రాజే కాదు, ఆయన కింద కొంతమంది యువరాజులు ఉన్నారు. ఎంత బిజీ పొలిటీషియన్, ఎంత బిజీ షెడ్యూల్ కలిగిన వాడు కూడా ఆయనకి ఏంటంటే ఇష్టం, దేవుని సన్నిధిలో గడపాలనేది ఇష్టం. నేనంటాను, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఏది ఆటంకపరిచినా దాన్నే దూరం చేసుకోవాలా. మీరు పాస్టర్ గారు కదండి, మీరు అలాగే చెప్తారు అనుకుంటారు. దుష్టుడు అది మీ మనసులోకి వస్తుంది ఆ తలంపు. నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా, నేను యవ్వనస్తుడిగా ఉండేటప్పుడు కూడా ఆదివారం అంటే నాకు ఒక పండుగ దినంగా ఉండేది. ఆదివారం అంటే నాకు ఒక పండుగ దినంగా ఉండేది. బహుశా నాకు లెక్క అడిగితే నేను చెప్పగలనేమో. బహుశా నాకు ఎప్పుడు ఎన్ని రోజులు నువ్వు జీవితకాలంలో ఎన్ని రోజులు గుడి మానేసావని అంటే నేను చెప్పగలనేమో. ఇప్పటికొక 10-15 రోజులే మానేసి ఉంటానేమో. బహుశా ఇలాగ ఎవడు చెప్పలేడేమో. ఒకటి రాయవెల్లూరు, ఆ రోజు కూడా వెళ్ళిపోయాను. ఆ రోజు కూడా మందిరానికి వెళ్ళాను. నాకు ఎప్పుడో బాగులేనప్పుడు, ఎప్పుడో పరిస్థితులు బాగులేనప్పుడు ఒక్కసారి నాకు షాక్ తగిలింది. ఆదివారం ప్రయాణం చేస్తుంటే 2000 రూపాయలు పోయాయి మావి. నేను, అమ్మగారు. ఆ ట్రైను అలాగ మాకున్నది, అది ఆ రిజర్వేషన్. ఆదివారం గుడికి వెళ్లకుండా ట్రైన్లో ప్రార్థన చేసుకున్నాం. కానీ ఆర్ఆర్కే మూర్తి గారు రూములోనే పెట్టాను బ్రీఫ్ కేసు. తీసి చూసినప్పటికీ 2000 రూపాయలు పోయాయి. కట్ట 20 రూపాయలు కట్ట పోయింది. అప్పుడు అనుకున్నాను. అంతేకాదు, బొంబాయిలో దిగిపోయిన తర్వాత టీటీ పట్టుకున్నాడు. ఎందుకంటే పట్టుకున్నాడు, ఆ దిగిపోయిన గాబర్లో గోడి సామ్యాలు గారి టికెట్ నాకు వచ్చింది, నా టికెట్ ఆయనకి వెళ్ళిపోయింది. టికెట్ ఉంది నా దగ్గర, కానీ అది చూస్తే మీకేటండి 54 సంవత్సరాలు ఉంది దీంట్లో అన్నాడు. పదండి టీటీ రూమ్. ఆయనకి హిందీ, నాకు హిందీ రాదు అప్పటికి. మొత్తానికి ఆయన వచ్చి పట్టుకెళ్ళాడు. అప్పుడు అనుకున్నాను నేను, అమ్మో, దేవుని మందిరాన్ని అలక్ష్యం చేస్తే శోధన వస్తుంది, శోధన వస్తుంది. కనుక మొట్టమొదటి దేవుని మందిరం. రెండోది ఏంటంటే గత ఆదివారం నేర్చుకున్నాం, దేవుడు దావీదు మంచి ఆరాధికుడు. మందిరానికి వెళ్ళిన తర్వాత దావీదు ఏం చేసేవాడంటే దేవుడిని ఆరాధించేవాడు. ఆరాధన వల్ల కలిగే ఆశీర్వాదాలు చాలా చెప్పాను మీకు. చాలామంది ఆరాధిస్తుంటే అదేదో సినిమా చూసినట్టుగా, సీరియల్ చూసినట్టు చూస్తుంటారు. ఆరాధించరు కొంతమంది. చేతులు ఎత్తమంటే ఎత్తరు, నోరు తెరవమంటే తెరవరు. ఎందుకండి అది? పాస్టర్ గారు చెప్పుతున్నా మీరు కదలకపోతే, సిలువేసిన యేసుప్రభులాగా అలాగుండిపోతే, ఆరాధనలో మీరు పాలు పంపడానికి వచ్చి దేవుని తండ్రి నాయన అని అనకపోతే, స్తోత్రం ప్రభు అనకపోతే ఎందుకు రావడం అని అంటాను నేను. దానివల్ల లాభం ఏంటంటాను. దేవుడు మంచి ఆరాధకుడు. ఏ సమయంలో ఆరాధించాలంటే కష్టకాలంలోనూ సంతోషకాలంలోనూ అన్ని వేళలా దేవుణ్ణి ఆరాధించాలి. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. దానియేలు ఏ కాలంలో ఆరాధించాడు? కష్టకాలంలో, చచ్చిపోతానన్న సమయంలో దేవుడిని ఏం చేశాడు? ఆరాధించాడు కనుకనే ఆయన ఏం చేశాడంటే అద్భుతాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. ఆరాధనలో అద్భుతాలు చేసే శక్తి ఉంది. ఆరాధించడంలో కొరతలు తీర్చే శక్తి ఉంది. స్తుతిలో నీ గతిని మార్చే శక్తి ఉంది. నీ స్థితిని మార్చే శక్తి స్తుతిలోనే ఉంది. నీకు కష్టం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలని చెప్పు. మొన్న ఫాస్టింగ్ ప్రేయర్, మొన్న శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ చాలాసేపు యేసు రక్తం జయమని మేము చెప్పగలిగాం. ప్రార్థన ఏమీ లేదు, దేవునికి జయం చెప్పాం. మీరు రారు గనక చాలామందికి తెలియదు. నోరు తెరిచి యేసు రక్తం జయమని చెప్పాం. బహుశా చాలామందికి అది ఉపయోగపడి ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు మనకి తెలియనివి నేర్చుకోవాలా. కనుక స్తుతి మన బ్రతుకులో ఉండే స్థితిగతుల్ని మార్చుతుంది. స్తుతి మన కొరతల్లో సమృద్ధిని ఇస్తుంది. స్తుతి మన ఆరోగ్యానికి, అనారోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. 2 రొట్టెలు పట్టుకొని దేవుడు ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించాడు, స్తుతించాడు. లాజరు చనిపోయినప్పుడు ఆయన స్తుతించాడు. చావు జీవంగా మారింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నువ్వు కూడా కష్ట సమయాల్లో
నష్ట సమయాల్లో ఏడొద్దు, ఏడుపు వస్తుంది. ఆ ఏడుస్తూ దేవుని స్తుతించు, ఆ దుఃఖపడుతూ దేవుని స్తుతించు. స్తుతిలో అలవాటు స్తుతి ఒకటి ఉంది, గుండెల్లో నుంచి పగిలే స్తుతి ఒకటి ఉంది. అలవాటు స్తుతి అంటే కొంతమంది స్తోత్రం స్తోత్రం, నేను బాగా తాగుబోతుడండి, దేవునికి స్తోత్రం అండి. నువ్వు తాగుబోతు అయితే దేవునికి స్తోత్రమా? నేను తాగుబోతుడండి మారిపోయానంటే అప్పుడు దేవుని స్తోత్రం చెప్పాలా? తాగుబోతునైన తర్వాత నువ్వు మారితే దేవుని స్తోత్రం అంటే సాక్ష్యం ఎలాగ చెప్పాలో కూడా నేర్చుకోవాలి. నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నానండి, దేవునికి స్తోత్రం అండి, నన్ను బతికించాడు. కనుక చాలాసార్లు మనం స్తుతిని కూడా నిరుపయోగంగా అర్థపర్థం లేకుండా ఉపయోగించకూడదు. దాన్ని కూడా భద్రంగా పదిలంగా ఉపయోగించాలి. దావీదు దేవుని స్తుతించినప్పుడు ఆకాశం వైపు చూసి దేవుని స్తుతించాడు, భూమిని చూసి దేవుని స్తుతించాడు, సముద్రాన్ని చూసి దేవుని చూశాడు. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన పాటలు ఒకటి కాదు, ప్రతిదానికి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, అదొక స్తుతి కీర్తన. చాలాసార్లు మనం వాక్యం లోతులోకి వెళ్ళక, వాక్యం పూర్తిగా తెలియక మనము దేవుని స్తుతించడానికి ఇష్టపడం. దేవుని స్తుతించడం అంటే ఏంటంటే మన జీవితంలో దేవుడు, నేను మన నిర్మలా టీచర్ గారి ఇంట్లో చెప్పాను, స్తుతి కృతజ్ఞతాస్తుతి అంటే కృత అని అంటే అర్థం ఏంటంటే దేవుడు చేసిన కార్యం. జ్ఞత అంటే అర్థం ఏంటంటే జ్ఞాపకం చేసుకోవడం. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన కార్యం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి, ఆ బాబు జీవితాన్ని మర్చిపోలేనండి అని అంటాం. ఆయనే లేకపోతే నేను బతికి ఇప్పుడు చచ్చిపోదునండి అని అంటాం. మనుషుల్ని పొగుడుతాం కానీ నిజంగా దేవుడే లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా బ్రతకలేం. దేవునికి స్తోత్రం. కళ్యాణి గారు ఇందాక సాక్ష్యం చెప్పారు, దేవుడే లేకపోతే ఆ ఆటోలో ఆవిడ మీద ఎక్కిపోతే కాలు ఇరిగిపోతే ఏమైపోయిందిరో. దేవుడు కాపుదలిచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. చాలాసార్లు స్తుతి ఎందుకు చెల్లించాలంటే ప్రతి నిమిషం ఒక్క 5 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు గాలి ఆగిపోయింది అనుకోండి, మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. గాలిలో మనిషికి కావాల్సిన ఆక్సిజన్ ఉంది. కరోనా ఎందుకు చచ్చిపోయారంటే ఆక్సిజన్ మనిషికి అందక. ఆ మాట చెప్తేనే భయం వేస్తుంటుంది మనకి. కనుక కరోనా వచ్చిన వాళ్ళందరూ కూడా గాలి వేస్తుంటే దేవుడు మొట్టమొదటిగా మనం బతికున్నామంటే ఇలా చూసుకోరు, అమ్మో బతికున్నాను కదా, దేవుడు ఆ రోజు నన్ను చంపిస్తుంటే ఏవైపోను. బతికుంటే దేవుని స్తుతించాలి. కనుక మూడోది ఈరోజు నేను చెప్తాను. మూడోది పరిశుద్ధాత్మ అభిషక్తుడు ఆయన. మూడోది ఏంటండి? ఎందుకంటే ప్రార్థనాపరుడు ఇవన్నీ మనకి ఎప్పుడు రెగ్యులర్గా వినివే. మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషక్తుడు. నేను కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, త్వరగా చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. దావీదులో అంతకంతకు అభివృద్ధి అవడానికి, అంతకంతకు ఆశీర్వదింపబడ్డానికి, అంతకంతకు దీవించబడ్డానికి, అంతకంతకు ఆయన బలపరచబడ్డానికి కారణం చదువమ్మా. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి మన సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. సరే, ఇప్పుడు 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి. అక్కడ తైలపు బుడ్డి అని అన్నది, ఇక్కడ వచ్చామో ఇక్కడేముంది? కొమ్ము. ఈ రెండిటి గురించి నేను ఆలోచించాను. అక్కడ తైలపు బుడ్డి అని ఉంది, ఇక్కడ తైలపు కొమ్ము. కొమ్ము ఎక్కడ ఉంటుంది? కొమ్ము ఎవరికి ఉంటుంది? ఆవులకి, మేకలకి, గొర్రెలకి. అంటే కొమ్ము మన చేతిలోకి రావాలంటే ఏమవ్వాలా? అది చావాలా. ఏది చావాలా?
మేక కొమ్ము మనకు రావాలనుకోండి, ఆవు కొమ్ము మనకు రావాలనుకోండి, ఖచ్చితంగా అదేమవ్వాలా? చావాలా. ఇవన్నీ చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తున్నాయి. సమూయేలుకి అభిషేకించినప్పుడు దావీదు తైలపు బుడ్డి, సౌలుకి తైలపు బుడ్డిని వాడాడు, దావీదుకి తైలపు కొమ్ము వాడాడు. యేసుప్రభు గొర్రెపిల్లకి సాదృశ్యం. ఆ గొర్రెపిల్ల చచ్చిన తర్వాతే ఏమొస్తుంది మన చేతికి? కొమ్ము వస్తుంది. కొమ్ము వస్తుంది. ఆ కొమ్ములో ఉండే ఆ నూనెను ఎవరి మీద పోసాడు అంటే దావీదు మీదకి ఎటువంటిదంటే శక్తివంతమైన అభిషేకం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం చిందించిన, లేకపోతే మేకపోత రక్తం చిందించిన, చనిపోయిన ఒక అభిషక్తిని, ఒక అభిషేకము కలిగిన ఒక శక్తివంతమైన రక్తం పోతే ఆ కొమ్మును తీసి ఆ కొమ్ములో ఉండే తైలాన్ని ఎవరి మీద వేశాడు? అది రాయికి ముందు రాశాడు, ఆయన సుందరుడును చక్కని నేత్రములు గలవాడును. చక్కని నేత్రములు గలవాడు. ఏంటి నేత్రములు కలిగిన వాడంటే ఊరోళ్ళందరూ వెళ్ళి గొలియాతుని చూసి జడిసిపోయి వచ్చేసారు. కానీ దావీదుకు ఒక్కడికే కనబడ్డదేంటి? గొలియాతులో ఎక్కడ కన్నం ఉందో. అర్థం చేసుకున్నారా మీరు? సౌలు రాజు దగ్గర నుంచి ఊరోళ్ళందరూ వెళ్ళి చూసుకొని వచ్చారు దావీదుని, గొలియాతుని. ఎవరికి కనబడలేదు ఇక్కడ చిన్న కన్నం ఉందని. కానీ చక్కని నేత్రములు కలిగిన దావీదుకి మాత్రం ఏం కనబడ్డదండి? ఆ కన్నం కనబడ్డది. బైబిల్ ఎంత విచిత్రమైన గ్రంథం చూడండి. ప్రతి విషయానికి ఒక ఇన్నర్ మీనింగ్. కొంతమంది దొంగ కళ్ళు ఉంటాయి, ఇలా మాట్లాడితే ఇలా చూస్తుంటారు, ఇలా మాట్లాడితే ఇలా చూస్తుంటారు, దొంగ కళ్ళు. కొంతమంది కళ్ళు సీపు కళ్ళు అంటారు. అదేంటో మరి సీపు కళ్ళు అంటే ఏంటో తెలియదు. లేయాకేం కళ్ళు ఉన్నాయి? జబ్బు కళ్ళు. బైబిల్లో కూడా జబ్బు కళ్ళు గలదాయి. మరి మీకు నాకు ఏ కళ్ళు ఉన్నాయో మరి నేను కూడా పెట్టుకోవాలి కదా. మనకి ఏ కళ్ళు ఉన్నాయో? జబ్బు కల్లా, సీపు కల్లా, దొంగ కల్లా, లేకపోతే దావీదు లాంటి చక్కని నేత్రములు. చక్కని నేత్రములు ఉంటే మనం గొలియాతుని సులువుగా చంపేస్తాం. దేవునికి స్తోత్రం. దొంగ కళ్ళు ఉంటాయి అనుకో, మనకి దావీదు మరి ఆడే చంపేస్తాడు మనకి. ఎందుకంటే మన కళ్ళు ఆడి మీద పని చేయు. అంటే ఇశ్రాయేలీయులందరూ గొలియాతుని చూసిన వాళ్ళందరికీ దొంగ కళ్ళు అనమాట. గొలియాతుని చూడడానికి కావలసిన శక్తివంతమైన కళ్ళు ఎవడికి లేవు. ఒక్క మొనగాడు ఉన్నాడు, ఆ మొనగాడే దావీదు. వీళ్ళందరికీ బుర్ర మీద శిరస్త్రాణం ఉంది, చేతిలో కత్తి ఉంది, అందరూ మిలిటరీ ఉద్యోగస్తులే. అందరూ చూడడానికి వెళ్ళారు. చివరికి సౌలురాజు కూడా వెళ్ళాడు. సౌలురాజు కూడా అభిషక్తుడే, కానీ సౌలురాజు కూడా కనబడలేదు. కానీ దావీదు గురించి రాయబడ్డది, చక్కని నేత్రములు కలిగిన వాడు. చక్కని నేత్రములు కలిగిన వాడు. ఈరోజు మన కళ్ళు మంచివైతే కళ్ళుకి మనసుకి గొప్ప కనెక్షన్ ఉంది. మనిషిని చూసినప్పుడు మనం ఏ కళ్ళుతో చూస్తామో అదే మన మనసులో ప్రింట్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. అంటే ఇన్నర్గా నేను చెప్తే అది బాగుండదు. ఒక ఆడదాన్ని కానీ ఒక మగోడిని కానీ మన మనస్సు కంటే ముందు మన కళ్ళు చూస్తాయి. ఆ కళ్ళు చూసిన దాన్ని బట్టే మనస్సులో ఆ మనిషి మీద ఏమవుతుంది? ఒక పిక్చర్ వస్తుంది. మీరు సైకాలజీ చదివేటంటే నేను సైకాలజీ ఆలోచిస్తాను, చదవలేదు. కానీ ఒక మనిషి మీద ఆలోచనలు ఎలాగొస్తాయంటే ఆయన మాటలు బట్టి, ఆయన దీన్ని బట్టి కాదు, ఆయన మనిషిని చూస్తుండేటప్పుడు ఆయన ప్రవర్తన నియమావళి బట్టి కూడా మనకు వస్తాయి. అది తెలియకుండా కొన్నిసార్లు బోల్తా పడిపోతుంటాం. మనం చెప్పినవన్నీ నమ్మేసి, మాట్లాడినవన్నీ వినేసి బోల్తా తర్వాత మనకి సగం నష్టం అయిపోయినప్పుడు తెలుసుకుంటాం. సగం నష్టం. తొందరపాటు మీద కొన్నిసార్లు తొందరపాటు పనులు చేసేస్తుంటాం. తొందరపాటు పనులు చేస్తాం. కానీ దావీదు మాత్రం తొందరపాటు చేయలేదు. వెళ్ళాడు, ఆ చక్కటి నేత్రములతో చూశాడు.
చూశాడు. చూసిన తర్వాత ఊరోళ్ళందరికీ ఆయన ఇష్టపడలేదు, కానీ ఎవరికి ఇష్టపడ్డాడు? ఎవరికి ఇష్టపడ్డాడండి దావీదు? సమూయేలుకి ఇష్టపడలేదు. ఎవరికి ఇష్టపడ్డాడు? దేవునికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ నాకు అర్థం అవ్వదు. అందగాడే. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన సుందరుడు అని చెప్పింది. ఆయన సుందరుడు అని చెప్పింది. అందగాడు, మంచి కళ్ళు ఉన్నాయి, కానీ ఇష్టపడలేదు. ఎందుకంటే సమూయేలుకి ఏంటంటే ఆయనకు ఉద్యోగం లేదు, ఆయనకి పెద్ద చదువు లేదు. ఆయన వేసుకున్న బట్టలు గొర్రెలు కాసుకున్నాడు. ఎలా డ్రెస్ వేస్తాడు? నాలాగా ప్యాంటు షర్టు, మీలాగా పట్టు చీర మంచి చీర కట్టుకొని వస్తాడా? ఆడేదో చిన్న కింద కప్పుకోవడానికి ఒక సిరిగిపోయిన బన్నీని ఒకటి వేసుకుని వచ్చి ఉంటాడు. కనుక ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ నచ్చలేదు. సమూయేలుకు నచ్చిన డ్రెస్ ఏంటంటే యుద్ధ భూమిలో నుంచి వచ్చిన అన్నదమ్ముల డ్రెస్సులు నచ్చాయి. ఆ హైటు, ఆ ఫిజిక్కు, ఆ మాట తీరు అన్నీ నచ్చాయి. కొంతమందికి పేదోళ్ళు నచ్చరు, కొంతమందికి డబ్బు గలవాళ్ళు నచ్చుతారు. పేదోళ్ళని అసహించుకుంటారు, పేదోళ్ళని ప్రేమించలేరు, పేదోళ్ళని పక్కకు కూర్చుని పెట్టుకోరు, పేదోళ్ళకి ఆతిథ్యం ఇవ్వరు. చాలాసార్లు ఇవి మనం ఆలోచించుకోవాల్సిన విషయాలండోయ్. అటువంటి మనస్సు కలిగించు ప్రభువా అని ప్రార్థించుకోవాల్సిన విషయం. దేవుని పిల్లలం మనం, దేవుని పిల్లలం మనం. మన స్టేటస్ బట్టి మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు. నిజంగా దేవుడే అలా ఫ్రెండ్షిప్ చేస్తే మనం ఎవ్వరం ఆయన దగ్గర దమిడికి పనికిరాం. ఆయన 10,000లో అతి సుందరుడు. మనం ఎలాటోలో మనకి బాగా తెలుసు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిత్యము దేవదూతలతో ఆరాధించబడేవాడు. కిందకి వెళ్ళొద్దు, కూర్చోండి. కనుక దేవుని పిల్లలమైన మనం దావీదులాగే కొన్నిసార్లు ఉంటే ప్రజలు ఇష్టపడకపోవచ్చు, ప్రజలు నిన్ను తిరస్కరించవచ్చు, ప్రజలు నిన్ను కోరుకోకపోవచ్చు, ప్రజల చేత నువ్వు ఆహ్వానించబడకపోవచ్చు. నీ అందచందాలు, లేకపోతే నీకుండే స్థితిగతులు. కొన్నిసార్లు నీ భర్త నీకు ఇష్టపడ్డు, నిన్ను కోరుకోడు. కొన్నిసార్లు నీ భార్య నిన్ను చేత్తగాడు అని అనేస్తారు. కొన్నిసార్లు నీ పిల్లలే నిన్ను అసహించుకుంటారు, కొన్నిసార్లు నీ పిల్లలే అసహించుకుంటారు. కానీ నిత్యము కోరుకునేవాడు, నిత్యము ప్రేమించేవాడు, నిత్యము నిన్ను అభిషేకించాలనుకున్నవాడు, నిత్యము నువ్వు ఆయనకి కావాలనుకున్నవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి అందచందాలతో పని లేదు, అట్టహాసాలతో పని లేదు. అందచందాలు, అట్టహాసాలు అవసరం లేదు. ఆయనకి నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, ఆయనకి నువ్వు కావాలా. దావీదును కోరుకున్నాడు. పోయి అని అన్నాడు. పోయివయ్యా, నేను చెప్తున్నాను కదా పోయి అంటే, అప్పుడు ఆ కొమ్ములో తైలం పోసాడు. ఇప్పుడు దావీదు అభిషక్తుడయ్యాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, చాలామంది రక్షించబడతారు, మారు మనసు పొందుతారు, బాప్తిసం పొందుతారు. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పటికీ చాలామంది దాని గురించి ఆలోచించరు. ఒక మనిషి శక్తివంతమైన క్రైస్తవ విశ్వాస జీవితం జీవించాలంటే రక్షణ విశ్వాసం ఎంత అవసరమో దానికంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. పౌలు గారు అంటారు, మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు, మొదటి అధ్యాయంలో అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో అంటాడు, మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు శక్తివంతులవుదురు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు టీవీల్లోన ఈ బూస్ట్ గురించి, హార్లిక్స్ గురించి వస్తుంటాయి. మనం ఏం చెప్పాలంటే, మనము శక్తివంతులం అవ్వాలంటే మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మను, అభిషేకాన్ని పొందాలి. దావీదు శక్తివంతుడు అవడానికి, అంతకంతకు అభివృద్ధి చెందడానికి కారణం పరిశుద్ధాత్మ అభిషేకం. ఏంటి పరిశుద్ధాత్మ అభిషేకం? యోహాను రాసిన సువార్తలో కొన్ని మాటలు చూద్దాం. త్వరగా చూద్దాం. 14వ అధ్యాయం
12వ వచనం, 25వ వచనం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు అని అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వెళ్ళిపోతూ చెప్తున్నది ఏంటంటే, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్ముడు యేసుప్రభు ఉన్నాడు కదండి, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా అని అంటే, తండ్రి అయిన దేవుడు ఉన్న తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్న తర్వాత పరిశుద్ధాత్ముడైన దేవుడు కూడా ఉన్నాడు. ముగ్గురు కలిసే పనిచేస్తున్నారు. కానీ తండ్రి అయిన దేవుని కాలంలో కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఉనికి లేకపోతే పనితీరు ఎక్కువ కనబడదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తండ్రి గురించి ప్రార్థన చేయడం, తండ్రితో సలహాలు అడగడం ఉంటాయి, కానీ తండ్రిని ఎక్కడా బహిరంగంగా వ్యక్తపరచడం అనేది కనబడదు. అలాగనే యేసుప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన అంటున్నాడు ఏంటంటే, డోంట్ కేర్, మీరు భయపడద్దు, డోంట్ ఫియర్, మీరు భయపడద్దయ్యా, ఎందుకంటే నేను వెళ్ళుచున్నాను, కానీ తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. అంటే అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన సంగతులే, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పరిచర్యే, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఎహలోక పరిచర్యనే ఆయన ఏం చేస్తారంటే మీకు జ్ఞాపకము చేయును. చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. అంటే ఈయనొచ్చి ఏదో స్పెషల్ వర్క్ ఏం చేసాడు. ఇప్పుడు మాటమాటికి కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన మానవులు ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్ళవసరం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే మీకు సమస్తమును బోధిస్తాడు. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నాలో ఒక ఆత్మ ఉంది, పరిశుద్ధాత్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు, దురాత్మ కూడా ఇక్కడ ఉంది. దురాత్మ ఏం చెప్తుందంటే, వాక్యం ఏంటంటావురా, కొంచెంసేపు పడుకోవచ్చు కదా, ఏటి గొడవ, ఎప్పుడు విన్నదే కదా, ఇలాంటి ప్రసంగాలు ఎన్ని అంటున్నావు, ఇలాంటి ప్రసంగాలు ఏడి చేస్తున్నావు, బుర్రంతా పగిలిపోద్ది అని దురాత్మ చెప్తుంది. ఎందుకంటే వాక్యం వింటే నువ్వు ఆశీర్వదింపబడతావని దానికి బాగా. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే, వాక్యం ద్వారా నువ్వు శక్తివంతుడు అవుతావు, వాక్యం ద్వారా నువ్వు బలవంతుడు అవుతావు, వాక్యం ద్వారా ఆశీర్వాదం నీకు వస్తుందని ఈ రెండు కూడా నీ ఆత్మతో పనిచేస్తాయి. ఇటు పరిశుద్ధాత్ముడు, ఇటు దురాత్ముడు. అయితే నీ ఆత్మ దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలకి నువ్వు స్పందిస్తావనుకో, ఓహో దేవా నేను వాక్యం వింటానయ్యా, దేవా నేను నిద్రపోతానయ్యా, దేవా ఆడేదో చెప్పుకుంటున్నాడు, ఆ గోల నాకు ఎందుకు, సెల్ చూసుకుంటాను, మెసేజ్లు చూసుకుంటాను అని నువ్వు చూసుకున్నావు అనుకో, అది నీ యొక్క అవివేకం. బోధిస్తాడట ఆయన, బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటి మీకు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన సంగతులు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన సంగతులను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకం చేస్తున్న విషయాలు అవసరం లేదనుకున్నారనుకోండి, మీరు అవసరం లేదనుకున్నారనుకోండి, దురాత్మ అప్పుడు మీలో ప్రవేశిస్తుంది. ఆదాముతోటి కూడా అవ్వతోటి కూడా ఇద్దరితోటి మాట్లాడాడు. ఎవడు? సాతానుడు. అవ్వ రాకముందే సాతానుడు ఆ తోటలోన ఉన్నాడు, కొంతకాలం ఒంటరిగా ఉన్నాడు. ముందు దేవుడు ఆదామును సృష్టించాడు, చల్లపోటు వెళ్ళి ఇచ్చేసాడు, సహవాసం చేశాడు, ప్రయత్నం చేశాడు. కానీ ఆదాము లొంగలే, వదుకో, పనికి మనం మాట్లాడి చెప్పవద్దు, దేవుడు చెప్పింది నాకు ఇష్టపడ్డది, ఆయనతోటికి నేను సహవాసం చేస్తానన్నారు. కానీ అవ్వేం చేసిందంటే, ఆదాములా కాకుండా లొంగిపోయింది. ఎవరికి లొంగిపోయింది? సాతానికి. మరి అప్పుడు పరిశుద్ధాత్ముడు లేడా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు.
కానీ పరిశుద్ధాత్ముడి కంట ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది అక్కడ? సాతాను ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఇంకొక గొప్ప మరొక సంగతి ఏంటంటే, ఈ తన ఇన్ఫ్లుయెన్స్ భర్త మీద కూడా ప్రయోగించింది. ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. అంతకంతకు అభివృద్ధి చెందండి అని దేవుడు చెప్పాడు. ఏంటండి? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని దేవుడు చెప్తే, సాతానే ఏం చేసిందంటే అంతకంతకు నాశనం చేసింది. శాపము, కన్నీరు, దుఃఖము, బలహీనత అన్నీ ఆ తోటలోకి వచ్చింది. చావు లేకుండా ఉంటే చావు, కరువు లేకుండా ఉంటే కరువు. ఈరోజు మన కుటుంబాల్లో, ఈరోజు మన భార్య భర్తల మధ్యన, ఈరోజు మన జీవితాల మధ్యన ఈ పరిశుద్ధాత్ముడు అలాగనే దురాత్ముడు పనిచేస్తూనే ఉన్నాడు. రైట్, రెండవది చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక. అది లోకాధికారుల ఎవరికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు మనకి తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. లోకానికి కూడా తెలుసు ఇవి. లోకానికి తెలియవా? యేసుప్రభు అని తెలీదా? యేసుప్రభు దేవుడు అని తెలీదా? ఎంత తిడతారు కానీ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత మోటార్ సైకిల్ ఆపేసి ఇలాగ అనుకుంటారు. అలా ఎంత తిట్టినా అనుకుంటారు. మనం ఆ కోవిల దగ్గరికి వెళ్ళి అలాగ అన్నాం. చూసారా మనకే వాళ్ళకి తేడా? మనం కేక్ ఇస్తే తింటారు కానీ వాళ్ళ ప్రసంగం, వాళ్ళు ఏంటిది ప్రసాదం మనం తినం. అక్కడే వస్తుంది మనకే వాళ్ళకి గొడవ. ఎందుకు తినరు అని అంటారు. మేము ఇస్తాం తింటారు, మేము మీ ఇంటికి వస్తే తింటాం అని అంటే, ఓ తినకూడదయ్యా బాబు అని అంటే ఎందుకు తినరు అని అంటారు. నేను చెప్పేవాడినప్పుడు, రే మీతోటే పాటు సత్యనారాయణ, నాకు స్నేహితుడు సత్యనారాయణ, నీతోటే పాటు అయ్యప్ప స్వాములు ఉంటారు. మీ ఇంట్లో భోజనం పెట్టి తింటాడు కావాలా అన్నాను. నువ్వు ఇలాగేసి తలకేసి తలకేస్తావు అన్నట్టు. తలకేసి మొలకేసం కాదు, అది వ్రతం. అలా ఆవిడనే తినడం, అలా ఆవిడని ముట్టడం. ఎందుకు ముట్టడం అని అంటే నేను ఏడు చెప్తాను, ముట్టడు. మేము ఎందుకు తినము అని అంటే మేము తినము. మామూలు కొబ్బరికాయ కొట్టిసియ్యు, మేము తినకపోతే అడుగు. దేవుడి దగ్గర పెట్టింది తినకూడదు అని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన మేము పాటిస్తున్నాం. ఆ నిబంధన పాటిస్తామని బైబిల్ బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రభువా ఏది అలా చెయ్యము అని అంటాం కనుక మేము తినాం. ఈ లాజిక్ బాగుందిరా అని అన్నాడు. ఈ లాజిక్ బాగుంది. ఇదే కాదయ్యా, చాలా ఉన్నాయి. బాపనోళ్ళు ఉన్నారు, వాళ్ళు మాంసం తినరు కదా, కాయగూరలు తింటారు. నువ్వు వాళ్ళతో తినిపించయ్యా. తినరు. ఎందుకు తినరు అంటే వాళ్ళకి నిష్ట. అది మాకిది నిష్ట. మరి మేము అర్రే మళ్ళీ అక్కడికి వచ్చి నువ్వు తింటే తిను, లేదా మాని. నేను తింటాను కదా. వెంకటేశ్వర పూజ ఉండేది అనమాట ప్రతి శనివారం మాకు. నేను ఆడిటర్గా ఉండేటప్పుడు తిన్నాను రా. ఎందుకు ఈ గొడవ వేసారు? ఎందుకు పూజ అయినప్పుడు టైంకి బయటికి వెళ్ళిపోతాను, నీకు బాధ, మన ఇద్దరు ఫ్రెండ్షిప్ పోతుంది ఇంకా అని అంటే ఆడు మొత్తం అనౌన్స్ చేశారు. ఆడు తినడు కనుక మరి ఆడికి ఏటి అనకూడదని. అంటే మనం చెప్పిన దాంట్లో కూడా ఉంటుంది. తినాలా, ఆ విగ్రహం ఉంది పెట్టిన తినకూడదు, ఆ నరబలేసిన తినకూడదు, అవన్నీ అడ్డవాదనలు. ఎందుకు మనకి అడ్డవాదనలు? ఎందుకు తినకూడదో ఎందుకు తినాలో ముందుగానే ఆయన ఏం చేశారట, మనకి బయలుపరిచాను. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి పరిశుద్ధాత్మ పొందని వాళ్ళకి తేడా ఏంటంటే, పెద్దానికి రాజీ అయిపోతారు వాళ్ళు. పరిశుద్ధాత్మ పొందని వాళ్ళు పెద్దానికి రాజీ అయిపోతారు. ఆ పాస్టర్ గారికి అడిగాను, ఏంటి మీరు జై శ్రీరామ్ అన్నం ఏంటంటే కొట్టేశారు, వేగ తీసేసారంటే. అది కాదు సార్, వ్యాన్ కొట్టేస్తా. నువ్వు చచ్చిపోతే లేదు కానీ వ్యాన్ కొట్టేస్తారేంటి, భయం ఏంటయ్యా అని అన్నాను నేను. అంటే వ్యాన్ కొట్టేస్తారని 20 మంది వచ్చేసారు సార్, వ్యాన్ ఎర కొట్టేస్తారని భయం వేసిందని అన్నాడు. అయిపోద్ది. పౌలు అలాగనే ఊరుకుంటే ఈరోజు సువార్త వచ్చిదా? పేతురు అలాగనే ఊరుకుంటే ఈరోజు సువార్త వచ్చిదా? 12 మంది శిష్యులు ఒళ్ళు దోసుకుంటే మనకు యేసుప్రభు తెలిసేవాడా?
ఎంత బాధపడ్డారండి, ఆ రోజు ఎంత కష్టపడ్డారండి. ఒక్క శిష్యుడు మంచి మరణం మరణించాడా? ఒక్క శిష్యుడు మంచి మరణం మరణించాడా? ఈరోజు ఏం బాధలు ఉన్నాయి మనకి, ఏం కష్టాలు ఉన్నాయి? మనకు ఒలి తిమిరెక్కి తినకుండలేకపోతున్నాం, కానీ ఎవరికేం బాధలు ఉన్నాయండి? మనం సువారు చేస్తే కదా బాధపడడానికి, ఒక్కడము సువారు చేయడం లేదు. ఎవడు చెప్తున్నామో ఏంటే, మళ్ళీ వాళ్ళతో పాటు కలిసిపోతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళతో పాటు కలిసిపోతున్నాం. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పొందుకుంటే ముందుగానే నీకు తెలియచేస్తాయట. మూడోది చూద్దాం, 14వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఆయన సమస్తమును మనకు బోధించును. తెలియచేయడం వేరు, బోధించడం వేరు. నిర్మలా టీచర్ స్కూల్లో ఏం చేస్తుందంటే ఈ అంటే బోధిస్తుంది. పిల్లలకు వచ్చినంత వరకు ఏం చేస్తుంది? బోధిస్తుంది. అది ఇప్పుడు నేను బోధించడం లేదు, టీచ్ చేస్తున్నాను. మీరు నమ్మితే నమ్ముతారు, లేకపోతే నమ్మరు. వింటే వింటారు, లేకపోతే లేరు. కానీ ఆవిడ అలా కాదు. ఆ స్కూల్లో వాళ్ళు విన్నంత వరకు, వాళ్ళకు వచ్చినంత వరకు బెత్తం పట్టుకొని ఇది పెట్టుకొని బోధిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అలాగ ఏం చేస్తాడట? మనకి బోధిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ఈ బోధకు కూడా వినకపోతే నీ ఇష్టం. ఆయన ఖచ్చితంగా ఇది చెయ్యయ్యా అని చెప్తాడు, బోధిస్తాడు. సమస్తమును ఆయనకి బోధించును. నేను త్వరగా చెప్పేస్తున్నాను. 16వ అధ్యాయము 13వ వచనం, ఆయన సర్వసత్యములోనికి నడిపించి. అంటే సర్వసత్యం అంటే ఏంటి? ఏది మంచిదో ఏది చెడ్డదో ఆయన్నే తెలియచేస్తాడు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియచేస్తాడు. అంటే కొన్నిసార్లు మనం విన్న మాట, మనం చేసే పని కొంచెం ఆలోచించాలి. ఇది దేవునికి ఇష్టమా? దేవునికి బాధ కలిగిస్తుందేంటో? అమ్మో, ఇది చేస్తే నాకు శాపం వస్తుందేమో, నా పిల్లల మీదకి, నా భార్య మీదకి, నా భర్త మీదకి, మా ఇంట్లోనికి ఏదైనా నష్టం కలుగుతుందేమో. కొంచెం ఆలోచించాలి. అది పరిశుద్ధాత్మ ఏం చేస్తాడట? సత్యంలోనికి నడిపిస్తాడు. అది కూడా కేర్ చేయకపోయావు అనుకో, అకార్డింగ్ టు బైబిల్ ప్రకారంగా నీలోకి వచ్చేస్తుంది. అది సర్వసత్యంలోనికి అంటే అర్థం ఏంటంటే, మనకి తెలియదు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, మనకు తెలియదు. ఎప్పుడో సచ్చిన తర్వాత కదండి ఈ నరకం పరలోకం ఇవన్నీ, ఈ టైంకి ఏదో ఆ టైంకి ఇది అయిపోద్ది కదా. కాదు, అది కాదు. ఏది చేయకూడదో ఏది చేయాలో, ఎక్కడికి వెళ్ళకూడదో ఎక్కడికి వెళ్ళాలో, ఏది అనకూడదో ఏది అనాలో, క్రైస్తవుడిగా మనం ఏది పాటించాలో ఏది పాటించకూడదో, ఇవన్నీ కూడా సర్వసత్యంలోనికి నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు, మన తరపున ప్రార్థన కూడా అది చేస్తుందట. 26వ రోమీలు రాసిన పత్రిక 26వ అధ్యాయం 27వ వచనం చూస్తే, ఆయన చెప్పనశక్యము కానీ మూల్గులతో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయొచ్చున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ. చూడండి, జాగ్రత్త వినండి. అంటే జాగ్రత్త వినాలి. ఇక్కడ మన ప్రార్థన ఎలా చేయాలో మనకి ఏంటంటున్నాడు ఆయన? తెలీదు. నేనంటున్నానా వాక్యం అంటుందా? అమ్మా, మన ప్రార్థనలు ఎలా చేయాలో మనకు తెలియదట. ఏం ప్రార్థనట? యుక్తముగా అంటే దేవుడు వినేటట్లు ప్రార్థన చేయడం మనకేంటి తెలుసు? తెలియదు కానీ అలవాటు ప్రార్థన చేస్తాం. భోజనాన్ని దీవించి ప్రభా, రాత్రి పడుకుంటున్నాం కాపాడు ప్రభా, జ్వరం వచ్చింది తీసి ప్రభా, బజారు వెళ్తున్నాను ప్రభా, ఏది గుద్దుకున్నాం, ఇవన్నీ మనకు తెలుసు. యుక్తముగా ప్రార్థన చేయడం, శక్తివంతమైన ప్రార్థన చేయడం, నీ కుటుంబాన్ని దీవించే ప్రార్థన చేయడం నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏం చేస్తారట? చెప్పనశక్యము కానీ మూల్గులతో. అంటే ఆయనకి దేవునికి కనెక్షన్ ఉంది కనుక, ఈ దేవుడు మనలో ఉన్న దేవుడే ఆ దేవుడితో కనెక్ట్ అయ్యి మన పక్షమున అంటే మనం చేసిన ప్రార్థన డైవర్ట్ చేస్తాడు. అది తప్పయ్యా నువ్వు చేసిన ప్రార్థన, ఇదిగో ఈ లైన్లోకి రా. ఇది అద్భుతమైన మాట అండి. మనం చేస్తున్న ప్రార్థన తప్పని ఆయన ఆపేసి బ్రేక్ వేసి, తప్పు, రోజు ఇదే గొడవ, దేవుడు వెండయ్యా ఈ డైరెక్షన్లోకి రా. నువ్వు చెప్పనశక్యము కాని మూల్గులతో
దాన్నే గువ్వ అంటారు. గువ్వ అని అంటుంటుంది రోజు. భార్య వచ్చినంత వరకు ఏడుస్తుంటుందట అలాగా. చెప్పనసక్యము కానీ మూల్గులతో ఆయనే మన పక్షమున ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయను. మన ప్రార్థనలో కూడా మార్పులు రావాలా. కంటతా ప్రార్థనలాగా తెల్లవారులేసి ఇది రాత్రులు ఇది అలాగని కాదు. ప్రార్థన చేయడం ఎంత అవసరమో యుక్తముగా ప్రార్థన చేయడం, విజ్ఞాపనతో ప్రార్థన చేయడం అంత అవసరం. ఎంత పెద్ద ప్రార్థన చేసేవనేది కాదు, ఎన్ని గంటల ప్రార్థన చేసేవనేది కాదు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని మనస్సు నీ వైపు తిప్పిందో లేదో, దేవుని హృదయం కరిగించిందో లేదో అది ఆ ప్రార్థన నీకు అవసరం. అంతేకాదండి, పరిశుద్ధాత్మ దేవుడు ఖండిస్తాడట. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 8-11 వచనాలు చదివితే ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. నిన్ను నొక్కుతాడు ఆయన, కానీ అది వినం మనం. గుడికి ఎందుకు రావాలంటే ఆశీర్వాదం పొందు, దీవెన పొందు, నీకు అది ఇస్తాను, ఇది తీసుకో, ఇక్కడి నుంచి అది పట్టుకెళ్ళిపో అని చెప్పడానికి కాదు. కొన్నిసార్లు నీ తప్పును సరిచేసినప్పుడు, నువ్వు నిన్ను కరెక్ట్ చేయాలనుకునేటప్పుడు, నిన్ను స్థిరపరచాలనుకునేటప్పుడు ఒప్పుకోవాలి. చదవం ఇంకా. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇప్పుడు చెప్పిన మీరు బాధపడతారు. అంటే దేవుడు తన పిల్లలతో మాట్లాడినట్టుగా, పిల్లలు బాధపడతారని, పిల్లలు ఇబ్బంది పడతారని ఖండించినప్పుడు ఇష్టం ఉండదు. పాస్టర్ గారు ఎప్పుడైనా చూడండి, మీరు మంచిగా వాక్యం చెప్తారు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ జబ్బులు తీసేస్తాడు, నీ కష్టాలు తీసేస్తాడు, నీ బాధలు తీసేస్తాడంటే ఆమేన్ హల్లెలూయా చప్పట్లు గట్ట కొడతాం. నువ్వు గుడికి రాకపోతే నీకు చితక కొడతాడు, టైంకి రాకపోతే నిన్ను ఇచ్చేస్తాడని అంటే పాస్టర్ గారి మీద కోపం వస్తుంది. వాక్యం కూడా ఆ రోజు బాగుండదు. ఏం వాక్యం చెప్పాడండి, సబ్జెక్టు లేదు, ఏటి లేదు, వెనక లేదు, ముందు లేదు. అంటే మనకు నచ్చినట్టు పాస్టర్ గారు వాక్యం చెప్పాలి, అది బాధ. మనకు నచ్చినట్టు వాక్యం చెప్పాలి. గుడికి రాకపోతే అంత తిట్టేయాలండి, తిట్టేసి మాత్రం వెళ్ళిపోతామండి. మానేయండి. కానీ ఖండించమన్నాడు కదా దేవుడు. అక్కడ అంటున్నాడు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. చాలాసార్లు మన జీవితాల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. పౌలు గారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన మానాన్ని ఆయన వదిలేస్తే బాగున్నాం. పరిశుద్ధాత్మ పొందుకోలేనుడికి పొందుకున్న దానికి తేడా ఏంటంటే, ఆయన సువార్త చేసుకుంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఆయన మీటింగ్లు పెట్టేస్తుంటే, ఎక్కడ పోతే అక్కడ గొడవలు అందరూ మారు మనసు పొందేస్తున్నారు. ఊరోళ్ళందరూ ఏకమైపోయి ఈ నెలగైనా కోటింగ్ ఇచ్చేయాలా, ఈయనకి ఎలాగైనా ఒక లాగు లాగించేయాలని అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం ఆయన ఏం చేస్తాడంటే, ఆదివారం గుడికి వెళ్తుంటాడు ఒక దగ్గరికి. ఆయన మాత్రం ఆయన వదిలిస్తే బాగున్నాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళిచుండగా పుతోను దెయ్యము పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. 16వ వచనం చదవండి. 16వ అధ్యాయం 16వ వచనం నుంచి. ఈ మనుష్యుడు సర్వోన్నతుడైన దేవుని దాసుడు, మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఈ దెయ్యం ఏం చెప్తుందంటే, ఎవరో
దెయ్యమే చెప్తుంది. ఎవరికి? అక్కడుండే మనుషులకి. అంటే ఈయన చెప్పలేదు సువార్త. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఏ పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు. ఈయన మీకేం చెప్తున్నాడంటే సర్వోన్నతుడైన దేవుడు. ఎంత బాగుంటుందో ఆ దినాలు వస్తే. అప్పుడు మీరు చెప్పవసరం లేదు. ఎవడు చెప్తున్నా? పుతోననే దెయ్యమే చెప్తుంది. అమ్మ వచ్చి ఆగండి, తర్వాత మీతో మాట్లాడతారు, కానీ అయ్యగారు మాట్లాడండి. చిన్నబడ నుంచి అయ్యగారు వచ్చారు, ఆయన ఇప్పుడు మనతో మాట్లాడతారంటే వీళ్ళందరూ ఈవిడ మాట్లాడడానికి వచ్చి రేటు పుతో నేను దెయ్యం పట్టింది. అమ్మ మాకు పిల్ల పుడతారో లేదో, నీకు పిల్ల పుడతారు వెళ్ళిపో. అమ్మ నాకు పిల్ల అవుతుంది లేదు, నీకు పిల్ల అవుతుంది వెళ్ళిపో. ఇవి చెప్పించుకోవడం, సోతి చెప్పించుకోవడానికి వచ్చారనమాట. ఆడొక పక్కన కూర్చొని ఫీజు ఎంత అని అడుసులు చేసుకుంటున్నాడు. బాగుంది ఆడు ఉద్యోగం. ఈ శిలక జోక్యం చెప్పినాడు వస్తారు చూసారా? శిలక జోక్యం చెప్పినాడు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అదే ఇది ఇచ్చేస్తాడు, అది ఇచ్చి మొత్తం అది ఏటేటో చెప్పేసి మనకేటి అర్థం కాదు. అది ఇచ్చామో ఇది ఇచ్చామో ఇక్కడ పెట్టో అని అంటాడు. మనకేదో పెద్ద తెలిసిన వాళ్ళలాగా జడ్డోళ్ళలాగా వెళ్ళిపోతాం అక్కడికి. అంటే మన బతికే ఆడు చెప్పించినాడు అయితే ఆడు చిలకెట్టుకుని ఊరంతా ఎందుకు తిరుగుతాడండి? చిలకెట్టుకుని ఊరంతా ఎందుకు తిరుగుతాడు? మాకు ఎలకడని మా ఊర్లో జోసఫ్ అని ఒకడు ఉండేవాడు, అది పాస్టర్ కాకున్నాను. ఆడు ఏడు చేసాడంటే పెదబాబు ఈ శిలక్కి కుక్కతో తినిపించాలి, ఈడి తావడం మానేస్తాడు అనేవాడు. కుక్కతో తినిపించాలి. ఆడికి మందు అలవాటు ఉండేది శిలక జాకిని చెప్పినోడికి. ఒకరోజు ఏడు చేసాడంటే ఆడు మందు తాగడానికి బిడికెళ్తే ఈ కుక్క తీసుకెళ్ళి అది మీదకి ఎత్తిసేది, కుక్క తినేసింది. అది వీడి మళ్ళీ ఆదివారం, సోమవారం వచ్చాయి ఇన్ని వచ్చాయి కానీ అని చెప్పడానికి మరేట్లేదు. ఏమిరా లేవంటే ఏడు బాబు శిలకి వెళ్ళిపోయింది అని అంటాడు. అంటే శిలకి వెళ్ళిపోతే వీడికి పవర్లెస్ అనమాట. వీడికి దెయ్యం పడితేనే, ఆ దెయ్యం వస్తేనే వీడికి పవరు. ఆ సర్వోన్నతుడైన దేవుని దాసుడు మీరు రక్షణ మార్గం ప్రకటించే వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు గనక వెళ్ళిపోమన్నాడు. ఆ దెయ్యం వెళ్ళిపోయింది. దాన్ని పట్టుకొని പക്ഷే ఆర్ఎస్ఎస్లే కావాలా ఈయనకి? మరి గవర్నమెంట్ అప్పుడుకి మరి బీజేపీ గవర్నమెంట్ ఆడుతుందో ఏటో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. ఈడికి స్టేషన్ తెచ్చారు. ఎవరికి? పౌలుకి. నిజంగా తెలివైన వాళ్ళు అంటే బాబు నువ్వు వెళ్ళిపో, ఏది గొడవ, వెళ్ళిపోయే గొడవ అని అన్నాడు. అప్పుడు ఒకరితో తేలిపోను. నేను తెల్లవారు చదువుతున్నప్పుడు ఇది అనిపించింది, ఓహో ఇది ఎక్కడైనా ప్రసంగం చేయాలా? ఒక్కరితో తేలిపోను. ఎందుకు? అప్పుతున్నదేమో ఆ ఊరోళ్ళతో తేలిపోను. ఈయన జైల్లో చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత తినగొండలే. ఈయన ఏం చేయడు చెరసాల్లోనా? దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు, పాటలు పాడడం మొదలుపెట్టాడు. ఈ ఒక్కరితో తేడిపోవలసిన పెద్ద గొడవ ఏంటంటే పాటలు పాడుతుంటే మొత్తం భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన తర్వాత చెరసాల పునాదులు అదిరిపోయాయి. చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంఖ్యల్లో ఊడిపోయాయి. వచ్చాడు ఎవడు? చెరసాల అధికారి. వచ్చిన తర్వాత ఇదేంటి ఇలాగైపోయింది, ఓరు బాబు అందరూ వెళ్ళిపోయారు లేదని చచ్చిపోవాలంటే బెదరు చచ్చిపోవద్దు అందరం ఎక్కడ ఉన్నంటే పుస్తకం తెచ్చుకున్నాడు. అప్పారావు ఉన్నావా? లేదు. ప్రభాకర్రావు ఉన్నావా? లేదు. అందరూ ఇక్కడే ఉన్నారు. ఓరు మీరందరూ ఉన్నారంటే మేము మారు మనసు పొందేశాము, ఎందుకంటే వాళ్ళు పాటలు పాడుతున్న దేవుడు ఎంత గొప్పడని తెలిసింది. ఓరే బాబు అక్కడైతే పుతోని దెయ్యం పట్టినోడు తేలిపోను, ఇక్కడ మొత్తం చెరసాలే మారిపోయింది ఏకంగా. అప్పుడు ఈడికేడు బుద్ధి పుట్టింది, చెరసాలే మారిపోతే నేను ఇంకెందుకు ఉండిపోవాలని బెదరు మా ఇంటికి వచ్చాను రాత్రి మీద అక్కడ తీసుకెళ్ళిపోయాడు, చెరసాల ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి ఏమండి వాళ్ళ పాటలు విన్నారు కాబట్టి అది తెలిసింది, నాకు తెలియలేదు. అయ్యిలా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? వాళ్ళు ఇందాక పాటలు అన్నారు, మీరు ఏడు చెప్పారు నాకు తెలియదు, ఇప్పుడు నేను కూడా అలాగే అయిపోవాలి రక్షణ పొందాలంటే. మొత్తం చెరసాల క్లోజ్ అయిపోయి తెల్లారిసరికి. ఎందుకు? పోలీస్ అధికారి లేడు చెరసాల్లోనా, లేడు. ఓరి ఎస్ఐ ఏడురా లేడు, సిఐ ఏడి లేడు, దొంగలేరి లేరు. ఏమైంది? అనవసరం పౌలుకి చెరసాల్లో పెట్టారు మీరు, ఆయన ఇక్కడికి వచ్చి పాటలు పాడాడు, మొత్తం అందరూ మారు మనసు పొందారు అన్నాడు. అప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టారు వాళ్ళు. అనవసరం పితోని దెయ్యంతో ఆడికి వదిలిస్తే ఎక్కడికో వెళ్ళిపోతుడు, మీరు తెచ్చి మనుషుల మధ్యన మీటింగ్ పెట్టమని చెప్పి దొంగలతో చెప్పారు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి నష్టమే, ఈ దాదాలకి నష్టమే కదా. ఇప్పుడు
వాళ్ళు పనులు చేయించిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మారు మనసు పొందారు. ఒరే అల్లాడికి చంపితే నీకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తానన్నాడు. ఆడు అయ్యా యేసుప్రభు నమ్ముకుని మరి అలాంటి పనులు ఎటు చేయనండి. ఒరే అల్లా ఇంటికి వెళ్ళి అది దోసుకోరనంటే అయ్యా మరి నేను అలాంటి వేడి చేయనండి. వీళ్ళు మారు మనసు పొందేశారు కదా. వీళ్ళందరూ వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఏటి ఇలాగైపోయింది పరిస్థితి, మీరు ఏదో ఆ పౌరులాటోడికి ఏదో పంపించేస్తే బాగున్నాం. ఇప్పుడు ఆడు మారు మనసు, మా బిజినెస్ నష్టం అయిపోయింది, పోలీసు వాళ్ళకి నష్టం అయిపోయింది, అందరికీ నష్టం అయిపోయింది, ప్రజలందరూ కూడా దీవించబడిపోతున్నారంటే అప్పుడు పౌలు అంటున్నాడు, ఏయ్ ఇది మా మహిమ కాదు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ అధ్యాయాలు అంటాడు. దీని యొక్క శక్తి ఏంటి తెలుసా? నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను కనుక నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడు. చాలా మందికి రహస్యం తెలియక ఏటి భాషలతో మాట్లాడడం, ఏటి గొడవ అని అనుకుంటారు. పౌలు కంటే భక్తుడు ఎవడన్నా ఉన్నాడా? పౌలే చెప్తున్నాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, కానీ అందుకు దేవుని స్తుతించు. కానీ సమస్తమును మర్యాదగా క్రమముగా జరపవలను. అది చేయడం లేదు. మర్యాదగా క్రమంగా జరగవలను. పరిశుద్ధాత్మతో నింపబడిన పౌలు వాళ్ళలోకి వెళ్తే వాళ్ళ అద్భుతాలు జరిగాయి. పాము గట్టి పట్టుకుంటే ఇలా అంతే దిలిగిపోతే పాము, వాళ్ళలోకి వెళ్తే తుఫాను వస్తే అది ఆగిపోయింది. పరిశుద్ధాత్మ పొందుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతం జరుగుతుంది, ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతం జరుగుతుంది, ఏ ఊరు వెళ్తే అక్కడ అద్భుతం జరుగుతుంది. నువ్వు ఆదరించబడతావు, నువ్వు దీవించబడతావు, బలపరచబడతావు. అందు గురించే దావీదుతో అంటున్నాడు, దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు అంతకంతకు నేరసిల్లెను. 3వ పాయింట్ ఏంటంటే, దావీదు దీవించబడ్డానికి మొట్టమొదటిగా ఆయన దేవుని మందిరం మీద మక్కువ, ప్రేమ. 2వది దేవుణ్ణి ఆరాధించేవాడు. 3వది పరిశుద్ధాత్మ అభిషేకం పొందేవాడు. అందు గురించి దేవుడు దీవించబడ్డాడు. ఈరోజు అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకున్న వారు దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నన్ను కూడా పరిశుద్ధాత్మతో నింపు నాయన, నీ అభిషేకాన్ని మాకు దయచేయి ప్రభా. నిండు మనసుతో ఆ శక్తివంతమైన అభిషేకం, ఆ బలమైన అభిషేకం మాకు దయచేయి ప్రభా. ఆ బలమైన అభిషేకంతో నాకు నీ కృపను అనుగ్రహించు ప్రభా అని అందరూ కోరుకోండి. ప్రభువుని అడగండి. ప్రభా, రక్షణ పొందాను, మారు మనసు పొందాను, కానీ అభిషేకం లేదు ప్రభా. నాకు ఇంకా నేను శక్తివంతమైన ఆధ్యాత్మిక జీవితం జీవించలేదు, భాషలో వరము లేదు ప్రభా. ఇదిగో ప్రభా, ఇంకా దీనుడై ఉన్నాను ప్రభా, నన్ను అభిషేకించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రభా నా నోటికి నోరుగా ఉండి, ఇదిగో ప్రభా అన్య భాషల వరముతో, ఇదిగో ప్రభు మర్మములు చెప్పే వరము, ప్రార్థించే వరము నాకు దయచేయి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ప్రభా నన్ను అభిషేకించండి. ఇదివరకే నువ్వు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడితే ప్రభా మా సంఘాన్ని ఆత్మతో అభిషేకించండి, మా సంఘాన్ని ఆత్మ అభిషేకించండి. అర్ధరాత్రి వేళ చెరసాల్లో జరిగినట్టుగా ఇదిగో ఈ మధ్యాహ్నం వేళ ఇక్కడ జరగడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ మధ్యాహ్నం వేళ ప్రభా నీ అభిషేకాన్ని మా మందిరంలోనికి పంపించిన ఆయన, ఈ మందిరంలోనికి పంపించండి. గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. ఇదిగో ప్రభా గొప్ప కార్యాలు జరిగించండి, బలపరచండి నాయన. బలహీనులు బలపరచండి, శక్తిహీనులను ప్రభా శక్తితో నింపండి ప్రభా. ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించిన ఆయన, మేలుతో నింపు నాయన ప్రభా, మేలుతో నింపు నాయన. ఎవరెవరైతే ఇంకా ప్రభా నీ కొరకు ఎదురు చూస్తున్నారో, బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో, భయంతో ఉన్నారో, ఇదిగో వేసారిపోయి ఉన్నారో, ఇదిగో ప్రభు నిరాశతో ఉన్నారో, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడా వారి మీదకి నువ్వు అద్భుతం కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. నీ ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నాను తండ్రి. నీ ఆత్మతో అభిషేకించండి. రిమా కుందరామ షీమా రామ లాదారాబ కూరందరామ రిబాబా రాబ లాదారాబ కులందరామ. దేవానికి వందనాలు 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 ప్రభా. నువ్వే ఇంకెవరెవరైతే ఆశతో ఎదురు చూస్తున్నారు, ఎవరెవరైతే ఆత్మాభిషేకం కావాలని కోరుకుంటున్నారో, ఎవరెవరైతే ప్రభా నీ ఆత్మలో ఆనందించాలనుకుంటున్నారో వారిని ఆత్మతో అభిషేకించండి ప్రభా. వారిని ఆత్మతో అభిషేకించండి ప్రభా. నీ శక్తితో నింపండి ప్రభా, నీ బలముతో నింపండి ప్రభా. ఇప్పుడే ఈ సమయంలోనే నీ అభిషేకాన్ని వారికి అనుగ్రహించండి
అనుగ్రహించండి ప్రభా. చెప్పన సఖ్యము కాని మూలుగులతో ప్రార్థించే అనుభవాలు ఇదిగో ప్రభా నువ్వు దయచేయను ప్రభా, నువ్వు దయచేయను ప్రభా. నీ శక్తితో నింపు ప్రభా. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నీ ఆత్మ అభిషేకాన్ని ప్రవాహం వలె ఈ మందిరంలోనికి పంపించండి, ప్రవాహం వలె నీ మందిరంలోనికి పంపించండి ప్రభా, ప్రవాహం వలె నీ మందిరంలోనికి పంపించండి ప్రభా. నీ శక్తితో నింపండి ప్రభా. నీకే వందనాలు. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు ప్రభా, నీ నామానికి స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. అంతకంతకు ప్రభా ప్రబలిన దావీదు కుటుంబం వలె మా కుటుంబాన్ని దీవించండి. మా కుటుంబంలో ఉండే బలహీనతను తీసివేయండి, మాలో ఉండే బలహీనతను తీసివేయండి. ప్రతిరోజు ఇదిగో ప్రభా నీలో ఎదుగుతూ బలపరచబడుతూ, ఇదిగో స్థిరపరచబడుతూ, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, ఇదిగో ప్రభా యెహోలోక సంబంధంగా పర సంబంధంగా కావాల్సిన ప్రతి అవసరాన్ని తీయండి ప్రభా, ప్రతి అవసరాన్ని అనుగ్రహించు ప్రభా. నీ సన్నిధి కాంతిలో బలపరచు ప్రభా, భద్రపరచు ప్రభా, నీ మహిమతో నింపు ప్రభా. నా దయగల తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరెవరైతే కొరతతో ఉన్నారో, ఎవరెవరైతే అక్కరతో ఉన్నారో నీవే ప్రభా కొరతలు తీర్చి అవసరాలు తీర్చండి ప్రభా. ఆత్మాభిషేకం కూడా అనుగ్రహించు ప్రభా. ఆయన ఈ రోజంతా కూడా వారితో మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి ప్రభా. ఇదిగో వారి ఇంటికి వెళ్ళినా ప్రభా నీ ఆత్మాభిషేకంతో ప్రభా ఏదో ఒక నిమిషంలో ఇదిగో ప్రభా నీ అభిషేకాన్ని వారు పొందుకోవడానికి సహాయం దయచేయండి.